9 ఆయన గూర్చి పాడండి, ఆయన కీర్తించండి, ఆయన అద్భుతుల క్రియలన్నిటికీ సంభాషణ చేయండి. అద్భుతుల కార్యం కావాలి. ఈ రోజులను అద్భుత కార్యం లేక చాలా మంది కూడా దేవుని కనిపెట్టలేకపోతారు. ప్రభువా నాయన నాకు అద్భుతుల కార్యం చేయండి, నాకు అద్భుతుల కార్యం చేయండి, చేస్తాడు కదా. మన కంగారు పడకూడదు. నిదానము గుండి ప్రార్థనతో మెలుకుగుండి తండ్రి నామములు ఎరిగినట్లుగా ప్రార్థించాలి. తండ్రి చిత్తం నెరవేర్చినట్లుగా మెలుకుగుండి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మంచి కార్యముగా అద్భుతుల కార్యం చేస్తారు. మరి ఈ విషయం మనం తెలుసుకోవాలి. అలాగే ఒక నమ్మకముగా దావీదుడు ఒక నమ్మకముగా ఉండేవాడు. మరి పరిశుద్ధ దేవుడికి కావాలి అనే మాటకి ప్రభువు కావాల్సిన మాట ఏంటంటే చూడండి, నమ్మకస్తులుగా ఉండాలట. కీర్తనలు 101 6 నా యొద్ద నివసించినట్లు దేశము నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టిస్తున్నాను. నిర్దోష మార్గమందు నడవలసిన వారు నాకు పరిశాలకు నిధులు, మోసము చేయని వారు నా ఇంట నివసింపరాదు. అబద్ధములారు ఉన్నారు నా కన్నులకు ఎదుటగా నిలవడు. దేవుడికి స్తోత్రం. మోసము చేస్తున్నావా? ఇంటి నివసిస్తున్నావా? అబద్ధములాడుతున్నావా? కన్నులు ఎదుగుతూ దేవుడు ఉంటున్నావా? ఆయన నిర్దోష మార్గంలో వెళ్తున్నావా? నమ్మకస్తులు వెళ్తున్నావా? ఏ దేశం ఉంటున్నావు? ఏ ప్రాంతంలో ఉన్నావు? నమ్మకస్తులు ఉంటున్నావా? నమ్మకస్తులు ఉంటున్నావా? నివసించాలి. ఎలాగండి? నమ్మకముగా ఉండి దేవునికి హృదయము చూడవండి. నమ్మకం కావాలి. నీ హృదయమే నమ్మకం. నీ హృదయము నమ్మకం లేకపోతే దేవుని ఎలా ప్రేమిస్తావు? ప్రేమించలేం. మనుషులు మోసం చేయ రాజు కంటే కానీ అధికమైన యెహోవా ఆయన రాజుగా వస్తున్నాడు. పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు. ఆయన ప్రతి పాపములో రక్తముతో కరబడి ఎల్ల చెల్లించి మన కోసం ఒక ఒక భిక్షగా ఇచ్చాడు. భిక్ష ఈరోజు ఎవరుతాడు? భిక్షగా ఎవరుతారు? నీ ఇంటిలో ఆహారం అనుదినములను ఆయన సేవిస్తే నీ అనుదినములను ఆహారము తృప్తిగా ఏ కొదువు లేక ఇవ్వలేదా? ఇచ్చాడు. నీ ప్రార్థన చూసి, నీ విశ్వాసం చూసి, ఇంటిలో జ్ఞానవంతు తన ఇల్లు ఎలా కట్టుకుందో విశ్వాసులుగా అదే ప్రకారముగా ఉండాలి. మరి దేవుడి వాగ్దాన ప్రకారముగా మరి కాలుపు గుర్తు కూడా అదే ప్రకారం నడిచేవాడు. మనం ఎలా ఉంటున్నామంటే చాలా విడిపించేటట్లుగా ఉండాలంట. చూడండి, ఎజ్రా గ్రంథం చూడండి. ప్రభుపక్షం ఎలా ఉండాలండి? ఏక మనసు కలిగి ఉండాలంట. ఎజ్రా 3:1 మొదట వచ్చిన 7వ నెలలో ఇశ్రాయేలును తమ పట్టణములకు వచ్చి తర్వాత జనులు ఏక మనసు కలిగి వారి యెరూషలేమును కూడి మరి యాజకులకు కుమారుడైన యాజకులైన దైవజనులైన మోషే నియమించిన ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారంగా దహన బలులు అర్పించగిన ఇశ్రాయేలు దేవుడికి బలిపీఠమంట కట్టించారంట. మరి ఆ కొన్న మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారముగా నీ హృదయంలో ఉన్న ప్రతి మాట ధర్మశాస్త్ర ప్రకారముగా దేవునికి ఏక మనసుకు కలిగినట్లుగా ప్రార్థించు. అదే నీ హృదయము మరి దేవునికి సంతోషం పెట్టినట్లుగా, దేవునికి ఆయన మాటలు విన్నట్లుగా దేవునికి ప్రకారం నడవాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు. ఎలాగండి? మరి దేవునికి మరి ఏకమైన గురించి చెప్తాం. చూడండి, రోమపత్రిక. మన ఏకమైన ఆలోచన చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి ప్రవర్తన బట్టి. రోమ 12 17
కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. కానీ ఇక్కడ ఏముందండి, మనుషులందరూ దృష్టికి ఏకమైన వాటికి కూర్చి ఆలోచన కలిగి ఉండండి. కీడుకు ప్రతి కీడు గంట మనిషికి చేయొద్దు. ఒక పెద్దవాడి మరి 70 సంవత్సరాల వయసు గల, అయ్యా నీ దగ్గర మరి ద్రాక్ష పళ్ళు తినాలుంది, ఆ ద్రాక్ష పళ్ళు చూడుకొని శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు నాకు అదే కావాలంది. కానీ ఈ పెద్దవడ మరి దేవునికి కీడి చేయల, కానీ ఇష్టముగా ప్రేమించింది. ఎలా ప్రేమించిందండి? దేవుని దృష్టిగా ఏకరాలుగా ఆలోచన కలిగిందంట. ఉండి అక్కడ రైతు వచ్చాడు. రైతు వచ్చి, అమ్మా నేను చక్కటి ద్రాక్ష పళ్ళు ఇస్తాను నీకు, నీ దగ్గర ఏముందా అని అడిగితే, అయ్యా నా దగ్గర ఒక బుట్ట ఉంది అని ఉంది. బుట్ట ఇచ్చింది. ఇష్టంతో ఆ బుట్ట పట్టుకెళ్ళి రైతు పట్టుకెళ్ళి మరి వస్తున్నాడు. 1 గంట లేట్ అయింది, 2 గంటలు లేట్ అయింది, ఇంకా రాల. ఈ పెద్దవాడి మూలుకుంటుంది. మూలుకుంటే ఏమిటి ఇంకా రాలేదు, నేనే తినాలనుకున్నాను, ఏదో చూడాలనుకున్నాను, ఏదో తినాలి ఆశపడ్డాను, నా బుట్ట కావాల్సిందా, నా బుట్ట అక్కడికి వచ్చిందా, నా బుట్ట జరిగిందా అని ఈ పెద్దవాడు మూలుకుంటా వెళ్ళిపోతే అప్పుడు ఆ పెద్ద ఆయన వచ్చి, అమ్మా రామ్మా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అదేంటయ్యా నువ్వు ఇంకా చూస్తున్నాను, 2 గంటలు చూస్తున్నాను, ఇంకా రాలేదు, ద్రాక్ష పళ్ళు తినాలను, ఇదిగో మూడికి వెళ్ళిపోతాను అని అంటే అప్పుడు పెద్ద ఆయన వచ్చి, అమ్మా శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు నువ్వు ఒకటి అడిగావు, ఇదిగో నా దగ్గర అన్ని రకాల శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు నీకు ఇవ్వాలను, కానీ మనసు దేవుని దృష్టిగా ఉండాలంట. నీకు ఏది కావాలో శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళు కావాలో అనిపించే తినాలంటే దేవునికి ఉదయం చోటివ్వాలి. ఎక్కడ ఏ స్థితిలో ఉన్నామో, ఎక్కడ నిలబడి ఉన్నామో, మన ద్రాక్ష పళ్ళు తీగల వలె నిలబడి ఉంటాయి. అలాగే మనం నిలబడి ఉంటాయి. ఈ విషయం మన అందరూ తెలుసుకోవాలి. ప్రియమిత్రులారా, తెలుసుకొని మరి అదే విషయంలోనూ మరి ప్రార్థన కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎలాగండి? దేవునికి మరి కావాల్సిన మాట మరి ప్రార్థన ఇసుక పడకూడదంట. ప్రార్థన ఇసుక పడకని చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలంట. చూడ లూకా సువార్త చూడమా, లూకా సువార్త 18 మొదటి వచనం. వారు విశ్వక నిత్యమును ప్రార్థన చేయించుండవాలన్నట్టుకు ఉపమానమును ఉండెను. ఏముందండి? మనుషులంట లక్షణ పెట్టకి ఉండెను, కానీ ప్రార్థన చేసుడు ఇసుక పెట్టండి. మనుషులు అప్పుడప్పుడు ఇసుక పెడతారు, సిరా పడతారు, కానీ దేవుని సూచించండి. ఏ సమయంలోనూ నీ సమస్య పరిష్కరించేది ప్రార్థన, నీ పరిస్థితికి నడిపించేది ప్రార్థన. అలాగా ఉపమానం రీతిగా ఉన్నట్టుగా ఆయన చేస్తుండే మనుషులు భయపడకో, కానీ లక్షణ పెట్టిన నాయుడు దేవుడు న్యాయము తీర్చేవాడు ఉన్నాడని, ఆయన మన మధ్య ఉన్నాడు, దేవుడు ఉన్నాడండి. నువ్వు ఇసుక ప్రార్థన మెలుకోకుండా ప్రార్థించాలంట. అలా ఉంటే దేవునిగా నువ్వు ఉన్నట్లు ఇష్టముగా తన సోటిచ్చినట్టు అదే కావాల్సిన దేవుడికి. ప్రభువు ఉండాలి. మనం ఏదైనా మన హృదయము సరిగ్గా లేకపోతే ఏమవుతుందండి? నీ కుమారుడు ఎవరో ఉంటారు, అరే ఆ బైక్ ఉంది, ఆ బైక్తో చాలా జాగ్రత్త నడరా, అన్ని రోజులు మనే కాదు, ఏదో రోజున మరి దానికి తగే సమయం వస్తుంది. ఒక తల్లో ఒక తండ్రి చెప్తారు. ఎందుకని? క్రమశిక్షణగా ఇసుకొక్కని చాలా జాగ్రత్తగా చెప్తున్నారు. ఎందుకని? ఇతను నాకు తెలుసు నేను చెప్పాలండి అని కొడుకు ఏం చేస్తాడు? ఇసుకుంటా వెళ్ళిపోతాడు. మరి తల్లిదండ్రుల మాట వినాలి కదా.
అది ఇసుకుపోయి ఇసుకుంటూ వెళ్ళిపోతే దేవునికి భయము తెలియదు. భయం ఉన్నవాడు ఏం చేస్తాడు? తల్లిదండ్రి మాట ఉంటాడు. భయం ఉన్నాడు ఏం చేస్తాడు? మాట గ్రహించలేడు, మాట వినలేడు. ప్రియమిత్రుడా, ఈ విషయం మనం అందరూ తెలుసుకోవాలి. ప్రార్థనతో ఇసుక ప్రార్థన చేసి న్యాయమును జరిగినట్లుగా దేవునికి స్తుతించే ప్రార్థన కావాలి. అదే దేవునికి న్యాయము జరిగిస్తాడు. ప్రభువు కావాల్సింది అదే మాట. మరి ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఆయన ఇష్టిలుగా ఉన్నట్లు ఉండాలట. ఎలాగండి? మరి నీ వెలుగుగా మరి ఉండాలట. దేవునికి ఇష్టిగా ఉపమానముగా. చూడండి, యెషయా గ్రంథానికి వెళ్దాం. చూడండి, యెషయా గ్రంథం 58. యెషయా 58 8 వచ్చింది చూడమ్మా. అమ్మా, యెషయా 58 8 వచనం. వస్త్రహీనులు నీకు కనబడినప్పుడు వారి వస్త్రములకు నిచ్చుటకు ఇదే కదా. నీ వస్త్రములు చాలా జాగ్రత్తగా ఉండండి, ముష్కేసుకోండి. స్త్రీ ఇంటికి ఇల్లాల గోపురం ఎలా ఉంటుందో డాబా, అలాగే స్త్రీ ముష్కేసుకోండి. నీ తల ఎంటుకలు మెరిసే వరకు దేవుని దృష్టికి ఇష్టిలుగా ఉండాలంట. మరి ఎప్పుడు ముష్కేసుకుందనుకో ఆవిడ స్త్రీ ఏం చేద్దని? దేవునికి కొనియాడబడును, దేవుని ఇష్టులకు కొనియాడబడును. ప్రియమిత్రుడా, చూడండి చదువుకోమ్మా. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం నీకు ఇచ్చెను. నీవు మొరపెట్టగా ఆయన నేను ఉన్నానని ఇతరులకు బాధించి వేలు పెట్టి చూపి తిరస్కరించుటకు చెడ్డదాన్ని బట్టి మాటలాడని బట్టి నీవు మాని. ఇక్కడ ఏముందండి? మాటలాడి నీవు మాని చెడ్డదాన్ని బట్టి. మనం ముసుకేసుడు చాలా జాగ్రత్తగా దేవుని ఇష్టలుగా ప్రారంభించాలి. ప్రతి దైవజ్ఞుల మాట వినాలి. వింటేనే మన జీవితాలు బాగుంటాయి. మరి సేవకుల మాట వినకపోతే మన జీవితాలు బాగుంటాయా? ఏమా ఎలా ఉంటాయి? తండ్రి నుంచి తండ్రి అంటారు. కొన్ని కష్టాలు దూరం పెడతారు దైవజ్ఞులు. కొన్ని కష్టాలు మరి ఆరోగ్యం ఎంత బలహీనంగా దూరం పెడతారు. ఎందుకని? తండ్రిని అవ్వలేదును, వీళ్ళందరూ నా బిడ్డలే, వీళ్ళందరూ నా శిశువులే, వీళ్ళందరూ దేవుడు సాక్షిగా, దేవుడి రీతిగా అని ఉపమానం రీతిగా ఉపమానము నీలో ఆలోచన రావాలి. దేవుని దృష్టికి ఉదయం అవ్వాలి. ఉపమానము నీలో నడిపించే విధానం మన దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎలాగని? ఉపమానం కలిగినట్లుగా మేలు కావాలి. మేలు చేసే దేవుడు ఉన్నాడు. కానీ నువ్వు దేవుని దృష్టిగా మేలు చేసే ప్రార్థన పరుడుగా ఉన్నావా? ప్రార్థన రాలగొన్నావా? ఆ ప్రార్థన ఉంటేనే మేలు చేసే దేవుడు, ఇష్టపడే దేవుడు ఉన్నారని గ్రహించాలి. ఇష్టంతోనే ప్రార్థిస్తేనే కష్టము రాదు. చూడండి, అబ్బాయి ఇష్టపడి కష్టపడి పనిచేయరు. నా ఇష్టం అంటే తల్లిదండ్రుల మాట వినటానికే నీ ఇష్టమే కావుతుందిరా. నా ఇష్టం వెళ్తాను పనికి, లేకపోతే వెళ్ళను. తల్లి మాట వినాలి కాదు, తండ్రి మాట వినాలి కాదు. ఈరోజు రిమణ కాలంలో ఉన్న ఇష్టాలు ఇచ్చారు. కష్టం వచ్చినోడే నీ తల్లిదండ్రులు ఉన్నారు. కష్టం వచ్చినోడే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. చాలా మంది కూడా నా ఇష్టం అంటే ఏదో రోజున నీ కష్టం వస్తుంది. ఆ కష్టం వచ్చాడు దేనిక మొదటిగా నువ్వు ప్రేమ వదలపో. చూడండి ప్రకటన గ్రంథం, చూడండి ప్రకటన 2 లాస్ట్ ఏ బంధు ప్రకటన
రెండో అధ్యాయము 5. నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతున్నావో అది జ్ఞాపకం చేసుకుని మారుమనసు పొంది మొదటిగా క్రియను అట్లు చేసిన మారుమనసు పొందితేనే సరి, లేని ఎడల నీ అద్దరిని వచ్చి నేను దీర్ఘ సంబంధులు దాని చోటు తీసివేస్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేనికి వదలపడండి? మొదటిగా ప్రేమ. దేవుడి ప్రేమ వదలదండి. ఏ స్థితిలో పడిపోయావో నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని తిరిగితే పడిపోతాడు. అరే జాగ్రత్త జాగ్రత్త అది జాగ్రత్తగా అంటే వినడే. మొదటగా దేవుడు ఉన్నాడు, జ్ఞాపకం. ప్రియమిత్రులా, అయితే 6 7 సేవికల ఆత్మ సంగముతో చెప్పుతున్న మాట వినుడు కాక జయించే వారిని దేవునికి పరదేశులే ఉన్న జీవవృక్షమునకు ఫలమునకు భుజింప నీతును. సేవికల దేవుడు ఆత్మ సంఘం ఉందని, దేవుడు ఆత్మ ఉంది, పరిశుద్ధ మాట సంఘం ఉంది. జయించే దేవుడు పరదేశులై ఉన్నాడు. ఆయన శిశువులో ఉన్నాడు. నిన్ను నన్ను ఒక పరదేశులుగా ప్రేమించాలని, ఆయన శిశువులుగా అంగీకరించి ఒక త్యాగం నడిపించే విధానం మనం వేటిని ఇళ్ళని వదలకూడదు, ప్రేమ చూపించాలి. యేసయ్య అదే కోరుకున్నాడు. మొదటిగా ప్రేమ ప్రేమ ప్రేమ. ఆత్మలో ఉండేది మొదటిగా ప్రేమ. మొదటిగా ప్రేమ. ప్రేమ అంటేనే విశ్వాసం, ప్రేమ అంటేనే మంచితనం, ప్రేమ అంటేనే ఆయన ఫలము తింటావు, ప్రేమ అంటేనే నీలో ఉల్లాసం పెరుగుతుంది, ప్రేమ అంటేనే కష్టపడి పని చేసుకుంటావు, ప్రేమ అంటేనే నీవు ఇంటిలో ఇల్లాలుగా నివసిస్తావు, ప్రేమ అంటేనే నీ ఇంటిలో భర్తగా నివసిస్తావు, ప్రేమ అంటేనే దేవుని ఇష్టలుగా ఆరాధించే సేవకుడి మాట సంఘములో ఉండి మొదటిగా నువ్వు రావాలి. దేనికండి? దేవుని ఇష్టలుగా ఉండే ప్రార్థన పరులుగా, ప్రార్థన ఇష్టలుగా నడవాలి. దేవుడు అదే అంటున్నాడు, అదే బోధించమని చెప్పాడు. అదే బోధన పట్ల నడవండి. మీరు నన్ను అడిగినారా, నేను సొత్తుగా ఎలా వాడుకుంటానో ఇష్టలుగా ఆయన ఇష్టములుగా ఉన్నట్లుగా దేవుని ఆరాధించే సంఘములో ఉన్న ఇష్టముగా రాయండి. ఇసుకోవద్దు, ప్రేమతో రాయండి. దేవుడి ప్రేమలతో నడవండి. ఒకరితో ఒకరు సహవాసం, ఒకరితో ఒకరు ఆత్మీయత మరి ఉండాలి. అలా ఉంటేనే దేవునికి ప్రేమించినట్లు ఉంటా. చూడండి, మహిమపరుస్తా. ఎపిసోడ్కి వెళ్దాం. చూడండి, సంఘములో బాయిస్తుగా, సంఘములో వెలుగుగా దైవజనులు ఎలా ఉంటున్నారో అలాగే మనము కూడా దేవుని మహిమపరిచినట్లుగా సాక్ష్యపూర్వముగా ఉండాలి. చూడండి, ఎపిసోడ్కి వెళ్దాం. చూడండి, ఎపిసి 3:20 చెప్పండి అమ్మా. మనలో కార్య సాధకరమైన తన శక్తి చొప్పున మనమును అడిగిన వాటిని కంటే ఊహించే వాటి కంటేనే అధిక మేలును శక్తి గల దేవుడి క్రీస్తు యేసే. ఆయన శక్తిమంత దేవుడు. ఎలాగండి? ఇక్కడ ఏముందండి? క్రీస్తు యేసు పునాదిగా వేయబడ్డాడు. యేసు క్రీస్తు మన ముంచి ఉండే పునాది వేయబడ్డాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఇందులో ఏం చెప్పండి? విశ్వాసులుగా స్త్రీ ఎలా ప్రార్థన చేస్తుంది? తన పోగొట్టుని కంటే ఊహించకంటే ఇతను ఊహించాడు, కానీ మేలు చేశాడు. దేవుడికి స్తోత్రం. ఇందాక ఏం చెప్పండి? మరి ఒంగరు తన ఏం చేశాడు? ఎక్కడో పడితే అది దేవుడు తిరిగిచ్చి అవి ఇచ్చాడు. చూడండమ్మా, ఊహించే వాటికంటే అధికమైన దేవుని శక్తి దేవుని క్రీస్తు యేసు మూలముగా సంఘము తరతరం సదాకాలములు మహిమ గల దేవుడు ఉన్నాడని కనిపెట్టాలట. మహిమ గల దేవుడు సదాకాలము ప్రార్థన కావాలి.
సదాకాలములను ఆయన శిశువులుగా ఇష్టముగా ఉండాలి. సదాకాలములు దేవుడు శక్తి ఉందని మనం నడవాలి. ఆయన ప్రార్థనతో సదాకాలం నిలబడి ఉండాలి. నిలబడి ఉండి ఆయన దేవుని శక్తి ఏంటో మహిమలేంటో మనం తెలుసుకోవాలి. అదే దేవుని ఇష్టలుగా ఆయన మహిమపరచుట ఇలా నేర్చుకోమని ప్రతి ఒక్కరికి ప్రతి మాట ప్రతి బోధ మన హృదయంలో నాట్యమైన వెలిగించే వెలికి రావాలి. చీకటితో వెనక తిరిగి చూసామంటే ఉప్పు స్తంభంలో అయిపోతాం. వెనక గతమే ఉదిరిపడాయి. నూతన వ్యక్తిగా, నూతన సృష్టి, నూతన కర్తగా అని దేవుడు ఉన్నాడు. నూతన హృదయము దేవునికి చోటు లేదు. అదే పడతాడు ఆ నిష్ఠులుగా. ఈ హృదయము తండ్రి నీకే, ఈ హృదయము ఈ ఆలయములు నీకే అప్పచెప్పాలి. ఆయన ప్రేమించే దేవుడు. ప్రేమ అది ఒకటి కట్టడం. ఇష్టముగా ప్రేమతో నడిపించండి. కక్షలతో కాదు, కోట్లతో కాదు. మీ జీవితాలు పాడైపోతాయి. దేవుని చూడలే, దేవుని అడగలే, దేవుని నడిచే విధానం పోగొట్టుకుంటాం. అప్పుడు కష్టాలు ఆయన సమయం వస్తుంది. చూడండి, ప్రకటనకి వెళ్తాం. నేను అన్యాయం చేశాను, అన్యాయం చేయడము. నువ్వు పరిశుద్ధులుగా ఉన్నా కదా, పరిశుద్ధునిగా ఉండనేమో అని ప్రభు మాట్లాడాడు. చూడండి, ప్రకటన 22 లాస్ట్కి వెళ్తాం. చూమ్మా అమ్మా, ప్రకటన గ్రంథం 22 10 మరియు అతను నాతో ఇలాగ చెబుతున్న గ్రంథంలో ప్రవచన వాక్యం ముద్రపై ఉంది. ప్రతి మాట ముద్ర వేయబడింది. కాలం సమీపై ఉన్నది. అన్యాయం చేసిన వారు అన్యాయం చేయమని ఇంకను, పవిత్రమైన వారిని ఇంకా పవిత్రంగానే ఉండనేమో, నీతిమంతులుగా ఉండనేమో, పరిశుద్ధులుగానే ఉండనేమో. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. వారి క్రియలు చొప్పున ప్రతి వారికి నేను సిద్ధపరిస్తే నా జీవితము నా దగ్గర ఉంది. ఆయన దగ్గర ఉంది. ప్రతి వారి క్రియలు, నీ క్రియలేంటే పరిశుద్ధంగా ఉంటున్నావా? ఉండు. కానీ నువ్వు మోసం చేస్తారా? మోసం చేసేది. కానీ దేవునికి పరిశుద్ధులుగా ఉండు. ఈ పరిశుద్ధ స్థలం ప్రతి ఒక్కరి ఆత్మ రక్షించడానికే. పరిశుద్ధ నివాసములో ఆయన మరి ఉన్నాడు. ప్రతి మాట ఉండాలి. నేను హక్కులు ఒకవేళకు మొదటిగా కాబట్టి వారికి నేను ఆది అంతమై ఉన్నాను. జీవవృక్షములకులు వారికి నమ్మములుగా ప్రవేశించినట్లు తమ వస్త్రములకు ఉత్తుకొని వారు ధన్యులు. మీ వస్త్రములు ప్రతి మాట వస్త్రములు పరిశుద్ధంగా ఉంచండి. పుస్తక స్థానం మన పరిశుద్ధ హృదయం అంట. పుస్తక స్థానం చేయించుకోవాలంట. ప్రియమిత్రులారా, 1 కొరింథీయుల కూడా మాట ఉంది. నీ హృదయ పరిశుద్ధ పుస్తక స్థానం చేయించుకోండి. వారి క్రియలకు చొప్పున దేవుడు కూడా నేను నీ హృదయంలో ప్రేమించినట్టుగా. వాళ్ళ ప్రతిఫలము కాదు, నీకు ప్రతిఫలం. వారి ప్రతిఫలము నేను ఎవరైనా మోసం చేశానుకో, ఫలాల దగ్గర దేవుడు ఉన్నాయి. చాలా మంది దేవుడి మాటలు ఎండిపోతే ఏం చేస్తారు? ఏ ఫలాలు చేస్తారు. అవ్వ ఆదాములకు ఫలా తినేయద్దు, అన్ని తినండి, అదొకటి ముట్టుకోతేని దేవుడు చక్కగా మాట్లాడితే స్త్రీ ఏం చేస్తుంది? ఒక సేవకుడు ప్రార్థన చేస్తే ఒక కుర్రవాడు వచ్చాడు. అయ్యా, ఆనాడు ఆదాము పొంది చేశారు కదా అవ్వలే, మరి నేను తినపోతే నాకు మరి ఏ శాపం రాదు కాదా అని ఈ కుర్రవాడు అంటే, సరే నాయనా, ఆ తెలియక మరి దేవుడు చెప్పిన మాట వినలేదుకో, అవ్వ ఆదమ ప్రకారముగా శాపగ్రస్తులైపోయారు. అంతేగాని నీకు ఏ పాపము చేయనన్నా కదా, రా మా ఇంటికి రా, మా ఇంటికి వస్తే నీకు మరి ఏమి కావాలో ఏటో అన్ని వెరండి చేస్తా అని అంటే, అలాగే పాస్టర్ గారు వస్తాను. వచ్చాడు కురవాడు, ఏమన్నా కుర్రాడు వచ్చి, పాస్టర్ గారు
అన్ని అరేంజ్ చేశారు. అయ్యా ఈ అన్ని తినాయి, ఈ మధ్యలో ఉన్న ముట్టుకోకే అని పాస్టర్ చెప్తే ఇలాగా పాస్టర్ గారు ఫోన్ వచ్చిందని అలాగెళ్ళారు. వెళ్తే అప్పుడు ఈ కుర్రవాడు ఆ ఆలోచన ఏమొచ్చిందో మొత్తం ఒకటి మొత్తం తినేసాడు. ఈ మధ్యలో ఉన్న ప్లేటు పాస్టర్ గారు ముట్టుకొద్దన్నారు కదా, తీద్దామా ఉండద్దామా, తినేద్దామా ఉండద్దామా, ఆలోచన, వ్యక్తిత్వం, చెడ్డి హృదయము. ఈ చెడు హృదయం ఏం చేస్తుంది, ఆలోచన వచ్చేసింది. అప్పుడు ఈ ప్లేటు అలా తీయకని అందులో ఉన్న పరిశుద్ధ పామురం, దేవుడికి స్తోత్రం, అలా ఎగిరిపోయింది. ఎగిరిపోతుంటే ఇటు అటు 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 సౌండ్ వచ్చేస్తుంది. ఆ పామురే పట్టుకుందామని ఉంటే దేవుడు ఆజ్ఞాపించాడు, ఆ ఎన్ని తిను, అది ఒకటి ముట్టుకోద్దు. ఆ ఒకటి నేను తప్ప ఈ లోకంలో ఎవరు లేడు అని దేవుడు చెప్పిన మాట ఆనాడు ఆదావ వినపోతే ఈ కుర్రాడు కూడా ఇదే ప్రకారంగా మరి తీసేయడంతో ఆ పాము ఎగిరిపోతుందోటి. పాస్టర్ గారు అర్థమైంది. ఏంటి అర్థమైంది? నిజమే, ఆనాడు అవ్వ చేసింది పొరపాటు. ఈ రోజు కూడా మరి నేను కూడా పాపం చేశాను. మీరు ముట్టుకున్నాను, అది పామునే ఎగిరిపోయింది, దొరకలేదు. నాయనా, దైవజనుల మాట వినాలి, శావుకులు ప్రతి పాస్టర్ మాట వినాలి. వెంటనే నువ్వు హెచ్చించబడతావు. నువ్వు తగ్గించలేంది, నేను ఒక అన్ని తెలుసులే, నాకు అన్ని చేస్తాను అంటే అవి కుదరం. కంటికి కనబడినట్లుగా, కంటికి వినబడినట్లుగా దేవుడు చేసే మేలు ఉంటాయి. ఇది తెలుసుకో. శావుకుడి మాట అంటే అలాగేనయ్యా, నిజమేనయ్యా, తెలుసుకున్నాను, తెలిసింది కదా. దేవుడి మాట వినాలి. వినబోయే ఈ రోజుల్లో ఏ స్థితిలో పడిపోయాము, ఏ స్థితిలో మనం ఉన్నాము, ఎలా ఉన్నాము, ఏ రకం నడము మనం ఉండాలి. అదే ఉంటేనే యథార్థముగా మరి ఉంటాం. దేవుడు మేలు చేస్తే ఎవరు ఉన్నాడని ఉండాలి. యథార్థముగా ఉంటేనే దేవుడు మేలు చేస్తాడంట. కీర్తనకి వెళ్ళిపోతాం చూడండి. అయ్యా ఇంకోటి చెప్పమంటారా ముగించమంటారా? కీర్తనలు 84. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా 84 కీర్తనలు 84 11 వెళ్ళిపోతాం చూడే మంత్రం ఉంది. అక్కడ ఏముందండి, యథార్థముగా ప్రవర్తించిన వారు హృదయంలో దేవుడు పోతే ఏ మేలు చేయక మానడు. మీ హృదయం ఎలా ఉంది? దేవుడికి చోటిచ్చే ఉందా? దేవుని క్రియలు ఉందా? దేవునికి విధానం ఇచ్చే మరి ప్రేమ ఉందా? ప్రేమ, దేవుడు సత్యమైన ప్రేమ ఈ లోకంలో ఎంతో ఎంతో ప్రేమించాడు. ఈ లోకానికి ఎంతో ప్రేమించాడు. ప్రేమిట్లరా, మనం జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మానవులు రక్షించడానికి యేసయ్య ఎలా వచ్చాడో, ఈ లోకానికి ఎంతో ప్రేమించడానికి యేసయ్య ఉన్నాడని మొదటిగా గుర్తిగా ఈ ప్రేమ మర్చిపోకండి. ప్రేమ ఉంటేనే నువ్వు బైబిల్ చదువుతావు, ప్రేమ ఉంటేనే నువ్వు దేవునికి ఎమ్మడిస్తావు, ప్రేమ ఉంటేనే దేవునికి క్రియలో నడతావు, ప్రేమ ఉంటేనే ఆయనకి మేలు చేస్తావు. ఎలా మేలు చేస్తారండి చూడండి. ప్రేమ బిడ్డరా, మనం చాలా జాగ్రత్తగా వినాలి. మరి దేవునికి ప్రేమ, క్రైస్తవుడు ఎలా ఉండాలండి? మదిలోను క్రీస్తు ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి, ఊరిలో సాక్ష్యం ఉండాలి, చదువులో కలిగి ఉండాలి, ఇంటిలో పొదుపు ఉండాలి, సంఘములో అదుపు ఉండాలి, ఉద్యోగంలో నీతి ఉండాలి, వ్యవసాయంలో ఓర్పు ఉండాలి, దైవ సేవలో పిలుపు ఉండాలి, క్రీస్తు నామములో ఎత్తబడాలి, హృదయములు
క్రీస్తు ఉండాలి, చేతిలో బైబిల్ ఉండాలి. మళ్ళీ చేతులను బైబిల్ కాదని మోకాళ్ళలో నలుపు ఉండాలి, ముఖములో తెలుపు ఉండాలి. ప్రియమిట్లరా, చూపుల్లో స్వస్థత ఉండాలి, క్రియలో యథార్థం ఉండాలి, పరిచయలో జాగ్రత్తగా ఉండాలి, పాటించడం ముందుగా ఉండాలి క్రీస్తు కోసం. అలాగుంటేనే నిజమైన క్రీస్తు ప్రేమ ఈ సహవాసముతో నడుచుకుంటాం అంటున్నాడు. ఈ క్రీస్తు ప్రేమ సహవాసం ప్రతి క్రైస్తవుడు తెలుసుకునే విధానం పాటించాలి. అలాగుంటేనే నేను నిష్ఠులుగా దేవుణ్ణి మరి ఆయన ప్రేమించినట్లుగా ఇలా నడుస్తాం. నువ్వు ఇష్టి లేకపోతే ఈ బైబిల్ బతికి ఏమొస్తావు? ఇది పరిశుద్ధ బైబిల్ అనే ప్రకారంకే దీనికి పరిశుద్ధ హృదయం మనలో రావాలి. మన హృదయంలో ఎత్తమైన ప్రేమ కలిగి ఈ క్రీస్తును బైబిల్ ప్రతి మాట చదవాలి. అలా చదువుతూనే ఆయన ప్రతి క్రియలు వారి క్రియలు నేను నా దగ్గర జీవితం ఉందని చెప్పలేదా? అదే మాట చెప్తున్నాను. అలాగుంటేనే ప్రతి విధానం బట్టి మనం ఉండాలి. ఈ విషయం తెలుసుకోవాలి. తెలుసుకొని మీరందరూ కూడా దేవుని ప్రేమించినట్లుగా అన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమించారా? మరి చాలా విషయాలు చెప్పుకొచ్చాను. ఏమా మీకు గుర్తున్నాయన్నీ? గుర్తున్నాయా అమ్మా? చెప్పండి అమ్మా. ప్రభువు నందు ఎలా ఉండాలండి? ఏ రకంగా నడవాలి, మరి ఏ రకంగా మనం నడుచుకోవాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటేనే మనకు కావలసిన ఆయన ఏర్పాట్లు, ఆయన కావలసిన మన ప్రార్థన నడిపించే విధానం మన శోధనలో తప్పిస్తాడు, శోధనలను మనకు ఆదరిస్తాడు. ప్రభువుకు కావాల్సింది మన హృదయం కావాలి, హృదయం చోటు. ఇదే నువ్వు సన్నిధికి వస్తున్నావు, దేవునికి ఇచ్చే హృదయం ఆయనకి ఇచ్చే నీ సంతోషించేట్లు ఉంటావు. ప్రభువా, ఇదిగో ఈ ఆత్మ నీదే, ఈ హృదయం నీదే, ఈ పరిశుద్ధులే, ఈ శరీరం నీదే, ఈ ఆత్మ నీదే, నీకు అంగీకరిస్తారా? నువ్వు తప్ప ఈ లోకంలో నాకు ఎవరున్నారయ్యా? నాకు ఇంత వాడు చేస్తావు, హెచ్చుగా చేస్తావు, దానికుంటారా అనలేదా? ఇంత గొప్పవాడిని చేస్తావయ్యా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇంత బలముగా ఇస్తారనుగా నన్ను ఎంతో వాడబడ్డావయ్యా, ఇంత హెచ్చుగా చేస్తావు, ఏ స్థితిలో పడిపోయావు, ఏ స్థితిలో ఎగదీస్తావో నన్ను ఎంతోగా ఎగదీస్తావని దావీదు భక్తుడు దేవుని ఎంత బాగా తీసుకు రాజుగా చేశాడు. సింహాసాలు గట్టించాడు, ఎలుగుబంటి కట్టించాడు, అయినా సరే గట్టించి అందులో ఒక గొర్రె కాపాడాలని కాపాడ్డాడు. 100లో 1 మంద తక్కువైంది. ఆహా, దావీదో నువ్వు నిన్న ఎంతగా జనాలు కాపాడుతున్నావే, నేను బహువుగా నన్ను ఇష్టలుగా ఉన్నావు, కానీ నేను మహారాజు చేయాలని దేవుడు చేశాడు. ఈ రోజుల్లో అదే దీనస్థితిలో, అదే నమ్మకముగా, అదే నమ్మకస్తుములుగా ప్రేమను హృదయము కావాల్సింది మొదటిగా నీ ప్రేమ హృదయం దేవుడికి ఇచ్చేయండి. అప్పుడే మన హృదయం సంతోషం ఇచ్చినట్లు ఉంటాం. ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున కూడా వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ఈ వాక్యం ఎంత ఉందమ్మా? తప్పట్లు అవుతుందమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి.